హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో సిమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ పారామెడికల్కి సంబంధించి ఫైనల్ మెరిట్స్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ పారామెడికల్కి సంబంధించి లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో చేసుకున్న తర్వాత లిస్టులో ఎంతమంది నేమ్స్ ఉన్నాయి, దాంతోపాటు లిస్టులో నేమ్స్ అందరికీ కూడా సీట్ వస్తుందో లేదా, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లిస్ట్ వచ్చేసి ఇందాక ఈవినింగ్ రిలీజ్ చేశారు. సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి, అక్కడ మీరు క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫర్దర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ 3 కోర్సులకు కలిపి మనకైతే లిస్ట్ రిలీజ్ చేశారు. లిస్ట్లో మీ నేమ్ చెక్ చేసుకున్న ముందు ఇక్కడ కనిపిస్తుంది ఆ నోట్ అని చెప్పేసి, సో ఇక్కడ మనకి టోటల్గా 7 పాయింట్స్ ఇచ్చారనమాట. సో ఈ 7 పాయింట్స్ మీరు ఖచ్చితంగా చదివి ఫర్దర్ మీ నేమ్ చెక్ చేసుకోండి. సో ఇంకా మన నోట్ దగ్గర ఉన్న 7 పాయింట్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో మనకి మెరిట్ లిస్ట్ అనేది సో బేస్డ్ అపాన్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ అనమాట. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కేటగిరీని బట్టి అయితే మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీనింగ్ వచ్చేసి, సో ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఈ షెడ్యూల్ ఆన్ 10th August 2024 అనమాట. అంటే ఎవరికైతే సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుందో వాళ్ళకి సంబంధించి సో వాళ్ళ ఫోన్కి, వాళ్ళ మొబైల్కి ఎస్ఎంఎస్ అనేది ఈమెయిల్ వస్తుందన్నమాట. కాబట్టి మీ మొబైల్కి ఎస్ఎంఎస్లో ఈమెయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ రాకుంటే సో మీకు సీట్ రానట్టే. సో ఎవరి మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ ఇంకా ఈమెయిల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి సైడ్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు టోటల్గా సో 5,500 అమౌంట్ పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు వచ్చేసి సో వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేటివి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి వెరిఫికేషన్ ఉంటుంది. సో వాళ్ళ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యూనివర్సిటీ వెళ్ళి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ వచ్చేసి 13th August నుంచి 14th August వరకు జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే, సో ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చదివి ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే సో వాళ్ళు ఓన్లీ పర్టికులర్ కోర్స్ వరకు మాత్రం ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే, సో ఎవరైతే సో వాళ్ళకి సంబంధించి రెసిడెంట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళు వచ్చేసి తిరిగి వాళ్ళ డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్లోడ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా సెవెంత్ పాయింట్ చూసుకుంటే, సో అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ టు కీప్ దెమ్సెల్వ్స్ అప్డేటెడ్ అబౌట్ ద అడ్మిషన్ అండ్ స్టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. అంటే అడ్మిషన్స్కి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం మీరు రెగ్యులర్గా సైట్ చేస్తుండాలని చెప్పేసి మనకి 7th పాయింట్లో ఇచ్చారు. సో మీరందరూ కూడా లిస్ట్లో మీ నేమ్ చెక్ చేసుకునే ముందు ఈ పాయింట్స్ అని కూడా చదివి మీరైతే లిస్ట్లోకి వెళ్ళండి. ఇంకా మనం లిస్ట్లో ఎంతమంది నేమ్స్ ఉన్నాయో చూసుకుంటే, సో మనకి ప్రీవియస్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది నేమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మళ్ళీ ఎంతమంది నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళలో ఎవరికి సీట్ వచ్చిందంటే ఎవరి మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ ఇంకా ఈమెయిల్ వచ్చిందో వాళ్ళకి మాత్రం సీట్ వచ్చినట్టు. ఒకవేళ మీ మొబైల్కి ఇంకా ఎస్ఎంఎస్ ఈమెయిల్ రాకుండా మీకు సీట్ రానట్టే. ఇంకా మన లిస్ట్ డీటెయిల్గా చూసుకుంటే మనకి లిస్ట్ ఎలా ఇచ్చారంటే మెరిట్ నెంబర్, సిమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికెంట్ నేమ్, జెండర్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఏపీ ఎంసెట్ ర్యాంక్, లోకల్ ఏరియా, కేటగిరీ, ఇంటర్ టైప్, ఇంటర్ గ్రూప్, ఇంకా ఫైనల్గా రీమార్క్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఈ రీమార్క్స్ దగ్గర ఎవరి నేమ్ దగ్గర అయితే సో రీమార్క్స్ ఇచ్చారో సో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి లిస్టుకు సంబంధించి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ టోటల్ ఎంతమంది క్వాలిఫైర్ చూసుకుంటే 3,505 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారనమాట. అలానే అక్కడక్కడ కొందరి రీమార్క్స్ దగ్గర అప్లికేషన్ రిజెక్టెడ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ పర్టికులర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే సో వీళ్ళకు తిరిగి రీఅప్లోడ్ చేయమని చెప్పేసి వాళ్ళకి టైం ఇచ్చారనమాట. సో వాళ్ళు అప్లోడ్ చేయనందున సో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. సో ఇంకెవరి మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ ఇంకా ఈమెయిల్ వచ్చిందో వాళ్ళు వచ్చేసి సో మీరు 10th August సో మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా 5,500 అమౌంట్ పే చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 13th August నుంచి 14th August వరకు మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది వెరిఫికేషన్తో పాటు అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. కాబట్టి మీరు తప్పకుండా 13th August నుంచి 14th August లోపు మీరైతే స్విమ్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. ఇంకా వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.